మా అందరికీ నమస్కారం మా ముందుగా అందరికీ అడ్వాన్స్డ్గా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తల్లి. ఈరోజు అనగా 26/3/2026 తేదీన ఈరోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవింద్ నగర్ ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక భాగాన ఉన్నటువంటి మన మహిళా వృద్ధాశ్రమమునందు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు తిరిగి FCRA రెన్యువల్ అయిన శుభ సందర్భంగా ఈరోజు అనంతపురం టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ జనాబ్ MA ఇసాక్ అలీ సార్ గారు, అడ్వకేట్ సార్ గారు, అలాగే వీరి మిత్రులు అమీర్ గారు, బాబావలి, అనిల్, సైఫుల్లా, మసూద్ మరియు వీరి సమస్త మిత్రులందరి చేత ఈరోజు మన ఆశ్రమమునందు తిరిగి ఆర్డిటి సంస్థకు FCRA రెన్యువల్ అయిన శుభ సందర్భంగా పాలాభిషేకం చేసి మన ఆశ్రమానికి 50 కేజీలు సోనాము శివరి బియ్యము మరియు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఈ శుభ సందర్భంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి నారా చంద్రబాబు సార్ గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కుమార్ సార్ గారికి, వారికి మరియు మన తెలుగుదేశం నాయకులైనటువంటి మన అనంతపురం AM ఇసాక్ అలీ గారు మరియు అమీర్ గారు, బాబావలి గారు, అనిల్, సైఫుల్లా, మసూద్ మరియు వీరి సమస్త కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా మా ఆశ్రమం తరపున ప్రార్థించుతున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. సార్ ధన్యవాదాలు సార్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినంగా పరిగణించుకొని మన ఆర్డిటి ట్రస్ట్కి FCRA పునరుద్ధరించిన సందర్భంగా మేము ఈ వృద్ధాశ్రమంలో అన్నదానం అయితే చేయడం జరిగింది. చాలా సంతోషం మాకు. మా ఆశ్రమానికి వచ్చి మేము అన్నదానం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా పండుగగా జరుపుకున్నట్లు మేము భావిస్తున్నాము. ఆర్డిటి సంస్థ అనేది మన అనంతపురం జిల్లా కరువు కాటకాల సమయంలో 1969లో విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించినారు. చాలా బడుగు బలహీన వర్గాలు బీదలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లెల్లో బావులు తవ్వించి చెక్ డ్యాములు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఇళ్లలో ఒక ఆరాధ్య దైవమే వెలిగినారు విన్సెంట్ ఫెర్రర్ గారు. మనం చూసుకుంటే ఈ కళ్యాణదుర్గం మా ఏరియాలో పోతే 80% ఇళ్లలో దేవుని మాదిరి పట్టం పెట్టుకొని పూజిస్తారు విన్సెంట్ ఫెర్రర్ గారిని. కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, బడుగు బలహీన వర్గాలకు గూడు గుడ్డ అందించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న ఆర్డిటి ట్రస్ట్కి ఒక 2 ఏళ్ల కాలం నుంచి గడ్డు పరిస్థితి నెలకొంది. FCRA బిల్లులు రెన్యువల్ కాకుండా విదేశీ బిల్లు వచ్చిన డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకోలేకుండా దుస్థితి చేరింది. కనీసం విన్సెంట్ ఫెర్రర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందుల కాలంలో గడిపినారు. చాలా బాధాకరమైన విషయము. దీన్ని మనము సేవ్ ఆర్డిటి అనే నినాదంతో గత ఏడాది 28/4/2020 తేదీ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సేవ్ ఆర్డిటి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఆజ్యం పోసిన ఆద్యులు మొట్టమొదటిగా KM షకీల్ షఫీ గారు. తర్వాత ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ రోడ్డుకెక్కి ఆర్డిటి ట్రస్ట్ యొక్క ఘనతను నాయకులకు చాటి చెప్పి ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తలకు, కుల సంఘాల నాయకులకు, ప్రజా సంఘాలకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఆర్డిటి గురించి నాకు తెలిసిన నా జీవితంలో జరిగిన సంఘటనలు 2 చెప్పాలనుకున్నా. వైద్య పరంగానైతేమి, క్రీడల పరంగానైతేనేమి ఆర్డిటి చేసిన సేవలు అమోఘం. ఈరోజు మన ఆర్డిటి స్టేడియము అంతర్జాతీయ స్థాయిలో మన అటుపూర్లో ఉందంటే తలమానికంగా మన గర్వకారణం. అంతకుముందు క్రీడా రంగంలో ఓన్లీ క్రికెట్కే వీళ్ళు చేయూతనిచ్చేవారు. తర్వాత కాలంలో ప్రతి ఒక్క క్రీడని వృద్ధిలోకి తెచ్చినారు. నేను జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీగా 2007లో నేను రాష్ట్ర స్థాయి పోటీలు జరిపితే ₹1,00,000 డొనేట్ చేసినారు మాంచో ఫెర్రర్ గారు. తర్వాత 2012లో సౌత్ ఇండియా పోటీలు జరిపినప్పుడు కూడా ₹1,00,000 డొనేట్ చేసినారు. ఇట్లా ప్రతి ఒక్క పోటీలకు నాకు సహాయ సహకారాలు అందించారు మాంచో ఫెర్రర్ గారు. అలాగే వైద్యపరంగా చూసుకుంటే మన కళ్యాణదుర్గం ఆర్డిటి కానీ, మన అనంతపురం ఆర్డిటి సేవలు కానీ చాలా అమోఘం. దీనికి ఒక ఉదాహరణ ఏమంటే, నాకు ఒక్కగానొక్క కుమారుడు, వానికి డెంగ్యూ వచ్చినప్పుడు 30,000కి ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఈ అనంతపూర్ హాస్పిటల్ చుట్టూ తిరిగిన అన్ని ఎక్కడా నయం కాలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇమ్మీడియట్లీగా మీరు బెంగళూరు తీసుకోవాలన్నారు. ఇంకా నాకైతే భూమి కంపించిపోయింది. వెంటనే నేనైతే ఇంకా హెలికాప్టర్ కూడా మాట్లాడక సిద్ధమైన. 2 లక్షలు అన్నారు, తీసిపోయి కూడా సిద్ధపడినా. కానీ మా మిత్రుడు లేదన్నా మనం ఆర్డిటికి పోదాం, ఆర్డిటిలో ఖచ్చితంగా రికవర్ అయిపోతారు అంటే వెంటనే ఆర్డిటికి పోయినాం. 3 రోజుల్లో 2.5 లక్షల ప్లేట్లెట్స్ పెరిగినాయి. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఆర్డిటి హాస్పిటల్ ఉంది. పొద్దున్నే చూస్తే వార్డు క్లీనింగ్ ఏమి, పేషెంట్కి ఇచ్చే ఆహారం అయితేనేమి చాలా అమోఘంగా ఉంటుంది. కాబట్టి నేనేం ఆర్డిటి గురించి ఎందుకు ఇంత చెప్తా అంటే, నా జీవితంలో నాకు జరిగిన సంఘటనలు కాబట్టి నేను చెప్తున్నా. ఈ రెన్యువల్ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కావడం చాలా పండుగ రోజు. ఉగాది, రంజాను, క్రిస్మస్ ఏకకాలంలో 3 పండుగలు జరిపినంత సంతోషంగా ఉంది మాకు. కాబట్టి దీనికి సహకరించిన నాయకులు, రాజకీయ నాయకులు, ప్రత్యేకంగా మా లోకేష్ బాబు తీసుకున్న చొరవతో ఇది సాధ్యమైందని భావిస్తున్నాము. చిన్న బాధ ఒకటి ఉంది, నాది ఆర్డిటి వెళ్ళిపోతుందేమో జిల్లా నుంచి. ఒకవేళ జిల్లా నుంచి ఆర్డిటి వెళ్ళిపోతే జనాల్లో ఒక చెడు ముద్ర పడిపోతుంది గవర్నమెంట్ పైన, మా తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన అనేది కూడా వచ్చింది బాధ. కానీ అన్ని పటాపంచలు చేస్తూ ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మేము ప్రధానమంత్రి మోడీకి కానీ, అమిత్ షా గారికి కానీ, గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి, దీనికి సహకరించిన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, బహుజన జేఏసీ సాకే హరి ఆధ్వర్యంలో బృహత్తమైన కార్యక్రమాలు చేపట్టి మా మిత్రుడు దీన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయినట్టు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినాడు. సాకే హరికి కూడా మా ధన్యవాదాలు. అలాగే జయరాం నాయుడు గారికి, మచ్చా రామలింగారెడ్డి గారికి, వీళ్ళు తెరవనుకున చాలా కృషి చేసినారు. అట్లే మా తోటం చంద్రశేఖర్, ఉమామహేష్ గారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా ఈ 14 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఎంపీలకు అందరికీ చేతులెత్తి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా ఎంపీలు మన పార్లమెంట్ సభలో గలం విప్పిన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత లావు కృష్ణదేవరాయలు గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా పార్టీ, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపు. ప్రత్యేకించి మన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, మన 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అస్మిత్ రెడ్డి గారైతేనేమి, సింధూరారెడ్డి గారైతేమి, పరిటాల సునీతమ్మ గారైతేమి, బాలకృష్ణ గారికి అయితేనేమి, పయ్యాల కేశవల్ గారైతేమి, గుమ్మనూరు జయరామరాజు గారైతేనేమి, కాలువ శ్రీనివాసులు గారు, తర్వాత మన సురేంద్ర బాబు గారు, బండారు శ్రావణి గారు, ప్రతి ఒక్క అడక్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం.